గందే రాజు. మాది సుందరగిరి గ్రామం, చిగురుమాడి మండలం, కరీంనగర్ జిల్లా. నేను యాసంగి నారు పోసే టైంలో ఒక 20 కిలోల చార్మీ వడ్లు, అలాగే ఒక 20 కిలోల జుంబా వడ్లు తీసుకురావడం జరిగింది. అందులో నేను 20 కిలోల చార్మీ వడ్లకు ఇఫ్కో కంపెనీ వారి నానో డిఏపి ఒక 100 ml కలిపి దాన్ని విత్తన శుద్ధి చేసుకొని ఒక గంట సేపు ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని నానబెట్టుకున్నాను. అలాగే జుంబా సీడు వాటిని ఇఫ్కో నానో డిఏపి వాడకుండా దాన్ని అలాగే నానబెట్టడం జరిగింది. తద్వారా ఇప్పుడు మేము మొలక వచ్చే సమయానికి చూస్తే ఇఫ్కో కంపెనీ నానో డిఏపి కలిపిన ఈ చార్మీ వడ్లు అనేది మొలక బాగా రావడం జరిగింది. అలాగే ఈ మన జుంబా సీడు కొంచెం తక్కువ వచ్చింది మొలక శాతం. దాన్ని అలుకుడు చేసుకున్న తర్వాత మామూలుగా మనం నారు వీక్కునే కంటే ముందు మళ్ళీ నేను నారుమడి చుట్టూ కట్టగట్టి ఈ ఇఫ్కో కంపెనీ నానో డిఏపి 100 ml హాఫ్ లీటరు 10 లీటర్ నీటిలో కలుపుకొని దాన్ని మామూలుగా అలుకు జల్లినట్టు జల్లుకున్నాను నారుమడిలో. అయితే అలుకు జల్లుకున్నట్టు జల్లుకొని ఒక రోజు తర్వాత నారు వీకి నాటు వేయడం జరిగింది. ఈ మామూలుగా నేను అంత మునుపు ఈ దుక్కి టైంలో మనము నాటు వేసే టైంలో ఎకరానికి 2 బస్తాల డిఏపి చల్లి నాటు వేయడం జరిగేది. ఇప్పుడు ఇఫ్కో కంపెనీ నానో డిఏపి వాడడం వల్ల నేను 2 బస్తాలు వాడే డిఏపి బదులు ఒకటే బస్తా వాడడం జరిగింది. 50 కిలోలు మాత్రమే వాడడం జరిగింది. అయినా కూడా ఈ ఇఫ్కో కంపెనీ డిఏపి నేను కలిపి వాడడం వల్ల నాకు పంట అనేది చాలా తొందరగా వేనుకొని తొందరగా అధిక పిలకలు వచ్చి నాకు పంట అనేది చాలా బాగా వచ్చింది పాతదానితో పోలిస్తే. అలాగే ఇప్పుడు నేను ఈ నానో యూరియాను నానో డిఏపి కలిపి నాటు వేసినాక 35 రోజుల తర్వాత పంటపై స్ప్రే చేసుకోవడం జరిగింది. ఈ 35 రోజుల తర్వాత స్ప్రే చేసుకోవడానికి కారణం ఏంటంటే నాకు అప్పటికి ఈ వరి యొక్క ఆకు వెడల్పు అవ్వడం కానీ ఏపుగా పెరగడం కానీ 30 రోజుల తర్వాత బాగుంటుంది కాబట్టి మన నానో డిఏపి అనేది యూరియా కానీ మనం ఆకుల మీద స్ప్రే చేసుకుంటాం కాబట్టి నేను ఆ టైంని ఎంచుకొని 35 రోజుల తర్వాత స్ప్రే చేసుకోవడం జరిగింది. ఈ నానో యూరియా కానీ నానో డిఏపి కానీ మనం గడ్డి మందులో కూడా కలిపి నేను స్ప్రే చేసుకున్నా. దాంతో కూడా నాకు రిజల్ట్ బాగా వచ్చింది. గడ్డి కూడా తొందరగా చనిపోవడం జరిగింది, క్లీన్ అయిపోయింది వరి. దాని ద్వారా నాకు కూలీల సమస్య అనేది, పెట్టుబడి అనేది తగ్గిపోయింది ఇది వాడడం వల్ల. అలాగే నేను మామూలుగా ఈ పురుగు మందులతో కలిపి కూడా స్ప్రే చేసుకోవాలనుకొని ఇది స్ప్రే చేసుకోవడానికి టెస్ట్ కూడా చేసుకున్నా. ఇఫ్కో కంపెనీ మామూలుగా యూరియా డిఏపి ఒక బాటిల్లో అలాగే మనం పురుగు మందు కూడా ఒక మూతలో మిక్సింగ్ చేసి టెస్ట్ చేసుకున్నా. టెస్ట్ చేసుకుంటే దాంతో ఇది విరుగుడు అనేది సరిపోతుందని నాకు నమ్మకం వచ్చి నేను ఆ విధంగా పురుగు మందు ఆంప్లిగో మందుతో కలిపి యూరియా కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది, 2 కలిపి. తద్వారా మాకు చేనులో ఉన్న వరిలో ఉన్న పురుగులన్నీ చనిపోయి చీడపీడలన్నీ నశించిపోయి మాకు వరి మంచిగా వచ్చి అధిక దిగుబడి వచ్చింది. ఇవి వాడకముందు ఇంతగానో మాకు దిగుబడి అనేది అనిపించలేదు. ఇప్పుడు ఇఫ్కో కంపెనీ నానో యూరియా కానీ నానో డిఏపి కానీ ఇవి వాడడం వల్ల మాకు పెట్టుబడి తక్కువై కూలీల సమస్య తక్కువై మాకు లాభాలు అనేటివి ఎక్కువ వస్తుంది. గడ్డి కూడా బాగా చనిపోయింది, మాకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. కాబట్టి నేను నా తోటి రైతులకు చెప్పదలుచుకున్నది ఏమంటే మీరు కూడా నాలాగే ఇఫ్కో కంపెనీ వారి నానో డిఏపి నానో యూరియా వాడి